విశాఖపట్నంలో జనసేన పార్టీ 3 రోజులు నిర్వహించిన సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. క్రియాశీలక కార్యకర్తలతో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. ఈ సమావేశానికి ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జనసేన పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని విశాఖ వేదికపై నుంచి అధినేత పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు. పదవి వచ్చాక పార్టీని పట్టించుకోవడం లేదని ప్రచారం చేశారని, వాస్తవానికి తనకు పరిపాలనపై పట్టు సాధించడానికి 10 నెలల సమయం పట్టిందన్నారు. ఇకపై పార్టీ వ్యవహారాలను తానే చూస్తానని, నెలకు 10 రోజుల సమయాన్ని కేటాయిస్తానని, మండల స్థాయి నాయకులను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని, దానికి కష్టనష్టాలకు ఓర్చుకునేలా తయారు కావాలని హితబోధ చేశారు. వైసీపీ చేసే విమర్శలను, దుష్ప్రచారాన్ని అంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలని, ఈ విషయంలో అంతా ఒక మాట మీదే ఉండాలని సూచించారు. తొలి రోజు బేవ్యూ హోటల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. పార్టీ నాయకులు కొంతమంది పద్ధతి మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు.